హాయ్ అండి, బుర్రపాడు కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ గోంగూర మటన్. గోంగూర మటన్కి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం రండి. మటన్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బిర్యానీ ఆకు. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ సరిపడా వేసుకొని ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, ఉల్లిపాయ వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మటన్ వేసుకుందాం. బాగా వేగింది. ఇప్పుడు ఇందులో మనం మటన్ వేసుకొని బాగా కలుపుకుందాం. అన్నీ బాగా వేగిన తర్వాత మటన్ వేసుకోవాలి. ఆ మటన్ వేసిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసి మొత్తం మటన్ అన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసి ఆ తర్వాత ఒకసారి కలిపి నీరు మటన్లో నీరు బాగా వస్తుంది కాబట్టి నీరంతా బాగా వచ్చి ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద ఒక 10-15 మినిట్స్ అలా ఉడికిద్దాం. ఇంకా నీరు ఉంది చాలా. ఇప్పుడు మనం టమాటా వేసి ఒకసారి కలిపి మళ్ళీ మనం మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా ఉంచుదాం. టమాటా కుక్ అయిపోవాలి, వాటర్ కూడా కొంచెం తగ్గాలి. చూసారా ఎంత వాటర్ ఉందో? ఈ వాటర్ అంతా తగ్గాలి. అలా బాగా బాయిల్ చేసుకొని మొక్కుడు కిందలో చూసిన తర్వాత కారం సరిపడగా వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ అలా ఉంటుంది, చాలా వాటరు. మనం ఇది బాగా కలిపి ఏం చేయాలంటే వాటర్ అంతా తగ్గేంత వరకు బాగా హై ఫ్లేమ్ మీద కలుపుకుంటూనే ఉండాలి. అలాగా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది చూసారా? ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో గోంగూర ఉడకబెట్టి బాగా నలిపి అందులో వేస్తాం. మనకి మరి ఎక్కువ గోంగూర వేసుకోకూడదు. కూరకి చూసుకొని కొంచెం కలపాలి, సరిపడగా చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే బాగోదు. ఆ పులుపది చూసుకొని సరిపడా వేసుకుంటే సరిపోతుంది. దాంట్లో కడిగి కొంచెం నీళ్ళు వేసాం కదా, ఆ నీళ్ళతో మళ్ళీ ఒకసారి అలా ఉడికిపోద్ది. ఇది ఎంత మనం దగ్గరికి చేస్తే అంత బాగుంటుంది. పచ్చడితో తింటాం చూసారా, అలా ఉంటుంది. ఒకసారి టేస్ట్ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటే, సరిపోలేదంటే వేసుకుంటాం, సరిపోయిందంటే వదిలేస్తాం. అదే కలిపిన తర్వాత అలా వదిలేస్తాం. అది అలా సిమ్లో అలా చేస్తే వాటర్ అంత ఇంకిపోద్ది. పచ్చడి ఎలా ఉంటుంది చూసారు? సేమ్ యాజ్ ఇట్ ఈస్ పచ్చడిలా ఉంటుంది. అలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మన గోంగూర మటన్ రెడీ. తింటుంటే పచ్చడిలా ఉంటుంది. ట్రై చేసి చూడండి.